150 సంవత్సరాల చరిత్ర కలిగి 7 సంవత్సరాలకు ఒకసారి 100 రోజుల పాటు జరిగే ఏలూరు గ్రామదేవతల జాతర ముగింపు సందర్భంగా ముందు రోజు జరిగే కార్యక్రమం కుంభం పోసే కార్యక్రమం. రేపు జరిగే కొర్లబండి ఊరేగింపు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ఏలూరు నగరానికి విచ్చేసిన ప్రజలందరికీ ఏలూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు కుంభం పోసే కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించడం, మేడల్లో ఉన్న అమ్మవార్లను దర్శించుకోవడం కోసం ఉదయం ఆదివారపేట అమ్మవార్ల మేడల వద్దకు మేయర్ షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు విచ్చేసి గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ, వెనుకొండ అంకమ్మ, పోతురాజు బాబులను దర్శించుకుని అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు. మేడల వద్దకు విచ్చేసిన భక్తులను మేయర్ దంపతులు స్వయంగా మాట్లాడి ట్రాఫిక్, శానిటేషన్, క్యూ లైన్లో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాలతో నగరంలో శానిటేషన్, మంచినీరు, వీధి లైట్లు, ట్రాఫిక్ సమస్య, అలాగే అమ్మవార్ల మేడల వద్ద క్యూ లైన్ల ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా రేపు జరగబోయే కొర్లబండి ఊరేగింపులో తొక్కిసలాట, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చామన్నారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య క్యాంప్ కార్యాలయం వద్ద నుండి మేయర్ నూజహాన్ పెదబాబు తమ క్యాంప్ కార్యాలయం నుండి ఎప్పటికప్పుడే ఊరేగింపు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటామని ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు తెలిపారు. మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలండి తెచ్చినాము, బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవాలు కుంభం పోసేటటువంటి కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున ఆదివారపేట మరి ఇక్కడ మేడల వద్ద అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి, రాష్ట్ర నలుమూల నుంచి కానివ్వండి, మరి ఇక్కడ చుట్టాలు, బంధువులు కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా ముందుగా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మరి శానిటేషన్ పరంగా కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, వాటర్ సంబంధించి కూడా కార్పొరేషన్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ప్రత్యేక చర్యలు తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ వర్కర్స్ కూడా ఎక్కువగా అదనంగా నియమించడం జరిగింది. అలాగే వాటర్ సదుపాయం కూడా కల్పించుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి ఏలూరు నగర ప్రజలకి, మరి మన ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవంలో మరి చుట్టుపక్కల ఎంతో మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలన్నీ కూడా కల్పించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు రేపు కూడా చక్కగా ఈ యొక్క జాతర మహోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని ముందుగా ఏలూరు నగర ప్రజలకి, అట్లాగే ఏలూరు జాతర మహోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏలూరులో గత 2-3 నెలలుగా అమ్మవారిని తీసుకొచ్చి ముడుపు కట్టి ఈ జాతర కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో ప్రధానమైనటువంటి అమ్మవార్లు వెలిసినటువంటి 7 ప్రదేశాల్లో ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, పౌరపేట, ఆదివారపేట, లక్ష్మీవారపేట, తంగిలిమూడి ఈ ఏరియాల్లో అమ్మవారి జాతరని జనసేన, బీజేపీ మరి ముఖ్యమైనటువంటి నాయకులు మేమందరం కూడా ఈ జాతర ఏరియాల్లో మరి పర్యవేక్షిస్తూ నిన్నటి నుంచి కూడా ఈరోజు రేపు గౌరవ మేయర్ గారు కార్పొరేషన్లో శాసనసభ్యులు వారు క్యాంప్ కార్యాలయంలో ఉండి మరి ప్రతి గంటకి కూడా
మానిటరింగ్ చేస్తూ ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయటువంటి కార్యక్రమాలు జరగకుండా రేపొద్దున ఊరేగింపులో కూడా ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా అసౌకర్యానికి గురవ్వకుండా కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండి ఏలూరు నగరానికి మంచి పేరు తేవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ మేయర్ గారు ఆకాంక్ష ఇచ్చారు కాబట్టి వారి ఆకాంక్ష మేరకు వారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్పొరేషన్ పరంగా ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉండి మానిటరింగ్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర అభివృద్ధికి కోసం ప్రతి కార్యక్రమం కూడా పేద ప్రజల కోసం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మరి ఫలించాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మరొకసారి జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.